ఫ్రెండ్స్, ఇలా ఎలా జరుగుతుందా అని ఒక్కొక్కసారి మనకి మనమే ఆశ్చర్యపోతాము. అంత షాక్ అయ్యాను నేనైతే. మా ఇంట్లో అయితే చిన్న జార్ చాలా ఎక్కువగా యూజ్ చేస్తాము. ప్రతి ఇంట్లో మ్యాక్సిమం చిన్న జారు యూజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. చట్నీస్కైనా, మసాలాకైనా, మరి దేనికైనా సరే. నేను అలా యూజ్ చేస్తూ ఉండగా సడన్గా చిన్న జారులో ఉండే బ్లేడ్ కింద ఉంటుంది కదా ఒక గొట్టం లాంటిది, దాని పేరైతే నేను మర్చిపోయాను. ఎప్పుడో రిపేర్ చేయించినప్పుడే గుర్తుంది. ఆ గొట్టం ముక్కలైపోయింది. మిక్సీ చేసేటప్పుడు రాగి గొట్టం అన్నమాట. అది ముక్కలైపోయి చట్నీలో కలిసిపోయింది. ఇక నెక్స్ట్ టైం ఆ జార్ అయితే పనిచేయద్దు. ఖచ్చితంగా రిపేర్ అయినా చేయించాలి, లేకపోతే కొత్త జారే తీసుకోవాలి. నేనైతే ఇక రిపేర్ చేయించకుండా మరలా కొత్త జార్ చిన్నది తీసుకుందామని అనుకున్నాను. కానీ షాపింగ్ చేయాలంటే నాకైతే చాలా చాలా చిరాకు. అందుకని ఫీల్ అవుతూనే ఆ పూట గడిచిపోయింది. ఆడవాళ్ళు కామన్గా చేసే పని ఏంటంటే వంట అయిన తర్వాత, పనులు అయిన తర్వాత ఫోన్ పట్టుకుంటాం కదా. అలా నేను ఫోన్ పట్టుకోగానే నాకు మీషోడు పంపిన మెసేజ్ ఏంటంటే ఈ జార్స్ అనమాట. నాకు ఏది అవసరమో ఎట్ ది టైమ్ నేను ఏదైతే ఫీల్ అవుతున్నానో అవే నాకు కనిపించాయి. ఇలా నేను మీషోలో అయితే ఒక్కసారి కూడా చెక్ చేయలేదు, చూడలేదు. అంటే మిక్సీ కాకుండా ఓన్లీ జార్స్ అవైలబుల్గా ఉన్నాయని నేను ఇప్పటివరకు అనుకోలేదు. అది కూడా ఈ టైప్ జార్స్ మామూలుగా షాప్స్లో అయితే కొనడం జరిగింది. ఈ జార్స్ అయితే ఇలా విడిగా అమ్ముతారని నాకు అస్సలు తెలీదు. చూడగానే నేనైతే చాలా షాక్ అయ్యాను. మనకేది అవసరమో అదే వెంటనే కనబడటం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను కూడా. దీని కాస్ట్ చూస్తే కూడా చాలా షాక్ అయ్యాను. ఇంత క్వాలిటీ ఈ రేటు కంటే నిజంగా హ్యాపీగా ఫీల్ అయ్యాను ప్యాకింగ్ ఇంటికి వచ్చిన తర్వాత. ఒకే సెట్లో 2 జార్లు అన్నమాట. వీటికి లిడ్స్ ఉన్నాయి. చక్కగా మిక్సీ చేసిన తర్వాత మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. అవి చూసి నేను వెంటనే ఆర్డర్ చేయడం జరిగింది. ఇంటికైతే ప్యాకింగ్ వచ్చింది. ప్యాకింగ్ వచ్చిన రోజున్నర గడిచినా నేను ఓపెన్ చేయలేదు. ఇప్పుడైతే నేను చట్నీ చేయాల్సిన అవసరం వచ్చిందని ఓపెన్ చేశాను. ఆసం అన్నమాట. ఈ జార్లో బేస్ పీస్ ఉంది కదా, అంటే బ్లాక్గా బ్లేడ్ ఉన్నది కనిపిస్తుంది కదా, అదైతే వెయిట్ చాలా ఎక్కువ ఉంది. పైన ఉన్న పీసు ఫైబర్ అది చాలా లైట్ వెయిట్. నేను ఆల్రెడీ చట్నీ చేసి కూడా చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాంటి హెడ్ ఉన్న నా మిక్సీ అయితే 20 years బ్యాక్ కాంచన్ కంపెనీ. అది బాడీ బాగానే పనిచేస్తుంది, కానీ ఇలా చిన్న జార్ అయితే రిపేర్కి వస్తుంది. పాతకాలం నాటి మిక్సీలకైతేనే ఈ జార్స్ పనిచేస్తాయి, అది గుర్తుపెట్టుకోండి. 2 నాక్స్ ఉండాలన్నమాట. ఆ నాక్స్లో సెట్ అవ్వడానికి సూట్ అవుతాయి. మరి ఇది మీషోలో పిక్చర్స్ నేను పెడుతున్నాను. అవసరం అనుకున్నవారు ఆర్డర్ చేసుకోండి. ఈ 2 జార్లు కలిపి 378 రూపాయలు పడ్డాయి. అవసరం అనుకున్నవారు చెక్ చేసి పర్చేజ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.